అనుకుంటున్నానే మీ 5 సంవత్సరాలు నిండిపోయింది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ 10 ఏళ్లకు 20 ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలని ప్రయత్నం చేస్తుంటే దాని మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1,500 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇవాళ నేను నిర్మించాను అనే ఎప్పటికి ఇచ్చాం. కానీ 150 సీట్లు మేము తేవాలనుకున్నాం. ప్రతిదీ అనుకుంటున్నానే మీ 5 సంవత్సరాలు నిండిపోయింది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ 10 ఏళ్లకు 20 ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు ఎలా చూడాలంటారు? సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, మరి పట్టాభి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అందరూ రియాక్ట్ అవుతున్న విధానం, మరి ఈ ఏదైతే సంతకాల సేకరణ ఉందో దీని పని కావాలని వాంటెడ్గా చేస్తున్నట్టు దీని పని అయిపోయినట్లు అని చెప్పి టీడీపీ నేతలు, కూటమి నేతలు చెప్తున్న మాట. దీనికి కౌంటర్గా మరి వైసీపీ కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు, లక్ష్మీకాంత్ గారు? సార్, మీకు ప్యానల్ సభ్యులకి అందరికి నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? ఎస్, క్లారిటీగా ఉంది, మీరు కంటిన్యూ చేయండి. రైట్ సార్, పిపిపి విధానం అనేది పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటాం మనం. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ వైఎస్ఆర్సీపీలకు కానీ విధానం అనేది ఇక ప్రైవేట్ ప్రకారంగా ప్రైవేట్ వ్యక్తులకు దాని దుర్వినియోగం అవుతుందన్న ఉద్దేశంలో ఆ ధోరణిలో కోడి మెడికల్ కాలేజీల విషయం సంతకాల సేకరణ అనేది ఒకటి. సార్, ఇక్కడ పీపీపీ విధానం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకే కాదండి. ఒక్కసారి హయాంలో నాయకుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా రాష్ట్రంలో తీసుకొచ్చారు. అసలు ఈ కేంద్రంలో కూడా కొన్ని టోల్ గేట్, వాళ్ళ రోజున మనం కొన్ని హైవేల మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్ రుసుము అనేది తీసుకుంటా ఉంటారు. ఆ విధానానికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి 2000 సంవత్సరంలో సంతకం పెట్టడం జరిగింది. ప్రైవేట్ ప్రకారంగా ఇస్తే డబ్బుద్ది అనేది. ఇక్కడ ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వానికే ఉంటదండి, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళదు. కానీ డెవలప్మెంట్ అనేది త్వరగా పూర్తి చేసుకోవడం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా జరగడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ విధానాన్ని ఇవాళ పూర్తిగా వీళ్ళు రాష్ట్ర ప్రజల మీద వీళ్ళు ఏ విధంగా ఉద్దేశంతో చేస్తున్నారంటే కేవలం ప్రైవేట్ ప్రకారంగానే జరుగుతుంది అనే ఉద్దేశం మీద చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ నేను ఒక విషయం అడుగుతున్నా సార్. జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి వాళ్ళ రోజున అనేది నిర్మలా సీతారామన్ గారికి, కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ నేవీ పర్మిషన్ తో పాటు వీళ్ళు గంగవరం పోర్టు మరి నిర్మించారు సార్. అంటే ఆది నుంచి ఫస్ట్ నుంచి ఉన్నది. కాకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కేంద్రంతో పెట్టుకున్న మాటలు ఎటువంటివి అంటే 10.4% ప్రభుత్వానికి ఉండాలి యాక్చువల్లీ ఆ డెవలప్మెంట్ అనేది, ఆ డెవలప్మెంట్ లో భాగంగా. కానీ వాళ్ళ రోజున అది ఒక అదాని కంపెనీలో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్రంతో మాట్లాడినా, ఇండియా మాట్లాడినా, లేదంటే ఇవాళ రోజున రాష్ట్ర ప్రజలకి తెలియకుండా చేసినా గానీ ఏంటంటే చరిత్ర అనేది చెరిగి సార్. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు 100 సీట్లు తోపించారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏమైందంటే ఆ విషయాన్ని ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు తెలియనివ్వకుండా చేశారు. మరి అది పీపీపీ విధానమే కదండి. మీరు మీ రాష్ట్ర ఖజానాని వాళ్ళ రోజున ప్రైవేటు చేతుల్లో పెట్టినట్టే కదా. మరి ఆ టైం ఆంధ్ర నుంచి వచ్చారండి. మరి తెలిపినప్పుడు పెట్టినప్పుడు రోజున కాలేజీలో కూడా మీరు ఈ సమర్థించాలి కదా. సిగ్నల్ వీక్ గా ఉంది.
ఆయన మాటలు అర్థం కావట్లేదు, మీరు కాసేపు ఒక్క నిమిషం సమయంలో మంచిదే సార్. పాటించండి. మంచిదే, మాట్లాడండి. కాదు మీరు నోట్ చేసుకోండి, ఎవరు మాట్లాడింది ఏంటనేది మీరు వెరీ మాట్లాడండి. గుడ్, వెరీ గుడ్. మాట్లాడి మంచిదే, ఎస్, మాట్లాడి. మీరు చెప్పిదిరు కానీ కౌంటర్ చేద్దరు కానీ మీకు టైం ఉంది. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. సార్ ఇక్కడ ఈ పిపిపి విధానంలో మరి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారేమో 1,04,00,000 సంతకాలు సేకరణ చేసామని చెప్పేసి వీళ్ళు అంటారు. కానీ అదే వైఎస్ఆర్సీపీ నాయకులు 1,36,00,000 సంతకాలు సేకరణ చేసామని అంటారు. కానీ ఇక్కడ పిపిపి విధానంలో వీళ్ళు కొంతకాల సేకరణ చేసింది కూడా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కుక్కట్పల్లి, ప్రగతి నగర్, బాచుపల్లి ఇటువంటి ఏరియాలోకి వెళ్ళి 1,00,000 సంతకాలు సేకరణ చేశారు. సరే, తెలుగు వారి ఆత్మగౌరవం తగ్గట్టు అక్కడ ఇక్కడ ఉన్న సెటిలర్స్ తో తీపిచ్చాము, మరి పక్కన పెట్టేయండి. కానీ నేను ఇక్కడ అడిగే విధానం ఏంటంటే అండి, 1,00,000 సంతకాల సేకరణ, మరి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు 1,04,00,000 అన్నం ఏంటి, ఆ పార్టీ నాయకులు 1,36,00,000 ఏంటంటే వ్యత్యాసం 1,00,000 ఉంటే ఉండవచ్చు. కానీ మరి వాళ్ళ రోజున ఇటు 1,00,000 సంతకాలు సేకరి ఒక అప్పు మీరు మీ పాలనలో మీరు జరిగే మీ చర్యలు మీరు ప్రజల్ని ఏదో వాళ్ళకి మద్దతు తెలుపుతున్నట్టు